లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై. భాగవతాన్ని కల్పవృక్షంతో పోలుస్తూ అద్భుతమైనటువంటి భావాన్ని ప్రస్ఫుటింపజేశాడు పోతనామాచ్యుడు ఈ పద్యంలో. ఒక చెట్టు ఏ విధంగానైతే నిన్ను కాపాడుతుందో భాగవతం అలా నీకు నీడనిచ్చి, ఆహారాన్నిచ్చి, ప్రాణవాయువునిచ్చి నీ జీవితానికి తోడుగా నిలుస్తుంది. ఎలా అని చెప్పడానికి లలిత స్కంధము, స్కంధము అంటే శాఖ. చెట్టుకు ఎన్నో కొమ్మలు ఉంటాయి కదా, అలా భాగవతంలో 12 స్కంధాలు ఉంటాయి. ఒక చెట్టుకు 12 కొమ్మలు ఉన్నట్టు. మరి 12 ఎందుకు చెప్పారు సందేహం వస్తుంది. ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. నువ్వు జీవితంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో అన్ని సంవత్సరాలలోని 12 నెలల్లోని ప్రతిరోజు ఈ భాగవతం నీకు నిలువ నీడనిచ్చి, ఒంటికి కావలసిన పోషణను అందించి, నీకు చల్లని గాలిని, ప్రాణశక్తిని అందజేస్తుందయా. లలిత స్కంధము, ఆ స్కంధము లలితంగా, మృదువుగా, ఒక్కొక్క పద్యము, ఒక్కొక్క అక్షరము నీ హృదయాన్ని మురిపింపజేస్తూ ఉంటుంది. కృష్ణమూలము, మూలము చెట్టుకు, కృష్ణ అంటే నల్లని, మూలము అంటే వేళ్ళు. అంటే ఆ చెట్టు యొక్క మూలం ఏదైతే ఉందో వేళ్ళు నల్లగా ఉన్నాయి అని ఒక అర్థమైతే, కృష్ణ కథలే ఈ భాగవతానికి మూలమయ్యా. అంచితమైన ధర్మజయమంతయు చెప్పితి వందులోన ఇంచుకగాని కృష్ణ కథలే అర్పణ చెప్పవు. ధర్మముల్ ప్రపంచించిన వెచ్చునే గుణ విశేషములెన్నియగాక నీకి కొంచెమొచ్చుటల్ల హరిగోరుమి నుతింపుము ఆర్య పూజిత. తర్వాత వస్తుంది మనకి కృష్ణుడే ఎందుకు మూలము కావాలి భాగవతానికి అంటే, అంతకుముందు వ్యాసుడు అనేకమైనటువంటి సాహిత్యాన్ని అందించాడు. రాజధర్మాన్, మోక్ష ధర్మాన్, స్త్రీ ధర్మాన్, ఇలా ధర్మాలన్నీ చెప్పాడు. కానీ తెలియని అశాంతి ఏదో ఆ వ్యాసుడు హృదయంలో గూడు కట్టుకొని ఎందుకు ఇంత అశాంతిగా ఉంది అని ఆలోచిస్తున్న నేపథ్యంలో నారదుడు వచ్చి, నువ్వు ఎన్ని కథలు చెబితే ఏమి లాభమయ్యా, కృష్ణుడి గురించి ఒక్క మాట చెప్పావా, ఏదో అక్కడక్కడ కథకు అవసరమైనట్టు చెప్పావు, కానీ కృష్ణుడే మూలంగా ఏ రచనన్నా చేశావా? లేదే, మనశ్శాంతి ఎలా వస్తుంది మరి అని చెప్పటం కోసమే లలిత స్కంధము కృష్ణమూలము శుకాలపాభిరామంబు. శుకము అంటే చిలుకండి. చెట్టు మీద చిలుకలు చేరి చిలుక పలుకులు పలుకుతుంటే ఎంత అందంగా మృదు మధురంగా ఉంటుందో అంత అద్భుతంగా శుకబ్రహ్మ చెప్పినటువంటి భాగవతము శుకా అలాపి అభిరామంబు మనోహరంగా ఉంటుంది. మంజులతా శోభితమున్. మంజు అంటే అందమైనటువంటి, లత అంటే తీగలు. చెట్టుకు అల్లుకొని అనేక తీగలు ఉంటాయి. ఆ కల్పవృక్షానికి అనేక తీగలు, అందమైన తీగలు ఉన్నట్టు ఒక భావన చేస్తూ, రెండోది మంజులతా శోభితమున్. ఆ వాక్కులన్నీ మృదు మధురంగా మనోహరంగా ఉన్నాయండి. ఎంత మధురంగా ఉన్నాయంటే సువర్ణ సుమన సుగ్నేయమున్. సువర్ణ, వర్ణ అంటే 2 అర్థాలు ఉన్నాయి. రంగను ఒకటి అర్థమైతే అక్షరం అని ఒక అర్థం. సువర్ణం అంటే బంగారం అనుకుంటాం, సువర్ణము అంటే మంచి రంగు. సుమము అంటే పుష్పము. ఆ లతలకు, ఆ చెట్టుకు ఉన్న లతలకు, చెట్టుకు అద్భుతమైన రంగురంగుల పుష్పాలు ఉన్నాయి. సుగ్నేయమున్, చూచేవారికి అద్భుతమైనటువంటి పువ్వులతో కూడిన వృక్షం కనపడుతుందని ఒక అర్థమైతే, సువర్ణ అద్భుతమైన అక్షర సముదాయంతో,
సుమనస్సుజ్ఞేయమన్, నీ మనస్సు మంచిగా మార్చి నీకు మంచి మనసున్న వారంతా తెలుసుకోవలసినది అద్భుతమైనటువంటి ఈ సాహిత్యము అని భాగవతార్థాన్ని మనం దానికి జోడించి చెప్పుకోవచ్చు. సుందరోజ్వల వృత్తంబు, ఇహ వృత్తము అంటే గుండ్రంగా ఉన్నది అని. వృత్తము అంటే ఛందస్సులో జాతులు వృత్తాలు, యమాత రాజభానస లగమని చిన్నతనం మనం ఛందస్సు ఆ 10 మార్కుల కోసం నానావస్థలు పడ్డాం. అవన్నీ నేర్చుకున్నట్టు చేసాం. ఇప్పుడు ఏం గుర్తుంది మనకి? మగణమున 3 గురువులు పరగంగా ఆది గురువు భగణం వయ్యన్, ధరమధ్య గురువు జగణం సరసగుణ అంచ గురువు సగణం వయ్యన్. తెనుగు అని ఎందుకు అంటారు అని ప్రశ్నిస్తే, తేనెయగు అన్న పదమే తెలుగుగా మారిందయా, తేనంత తీయగా ఉంటుంది ఈ తెలుగు అని పెద్దలు చెప్పారు. దానికి కారణం ఏమిటి అంటే సుందరోజ్వల వృత్తంబు, దీనిలో అద్భుతమైన వృత్తములతో ఛందస్సుతో వినటానికి ఇంపుగా భావం అర్థమైతే అద్భుతంగా ఉండేటువంటి రచనలు ఉన్నాయా. సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు, చెట్టుకు తీయటి పళ్ళు కాస్తాయి కదా, అలానే ఒక అర్థము చెట్టుకు పూసే పండనైతే ఇంకొకటి మహాఫలంబు. ఈ భాగవతాన్ని అధ్యయనం చేయటం వల్ల అద్భుతమైన ఫలితం నీకు సొంతం అవుతుందయా అని తెలియజేస్తూ, విమల వ్యాసాల వలంబునే, విమల వ్యాస, వ్యాసము అంటే చుట్టుకొలత అని ఒక అర్థమైతే, వ్యాస అంటే వ్యాస మహర్షి, అద్భుతమైన తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వ్యాసుడి చేత వ్యాస ఆలవాలమై ఆధారమై వ్యాసుడి చేత రచింపబడిందయా. వెలయున్ వెలిసిల్లింది, భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై. వెలసింది ఎక్కడ? ఉర్విన్ అంటే ఉర్వి అంటే భూమి. ఏమిటి ఈ భూమి మీద జరిగింది? భాగవతము అనబడేటువంటి కల్పవృక్షము సద్విజ శ్రేయమై. ఇక్కడ మళ్ళీ ద్విజ అంటే 2 జన్మలు కలిగినది. బ్రాహ్మణ్ణి ద్విజుడు అంటారు, పక్షిని కూడా ద్విజ అంటారు. ఎందుకు అంటే గుడ్డు నుంచి పిల్ల వస్తుంది, గుడ్డిగా ఒక జన్మ అయితే పక్షిగా ఇంకొక జన్మ. జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ. పుట్టినప్పుడు అందరూ శూద్రులే. నీవు సత్కర్మ ఆచరిస్తే కదా బ్రాహ్మడివయ్యేది. కాబట్టి ద్విజ అంటే కేవలం బ్రాహ్మడు అన్న అర్థమే కాకుండా అందరికీ మనం దీన్ని అన్వయించుకోవచ్చు. ఎవడెవడైతే సత్కర్మను ఆచరిస్తూ భాగవతాన్ని అధ్యయనం చేస్తూ భాగవతంలో చెప్పిన కృష్ణ కథను వింటూ జీవితాన్ని ధన్యం చేసుకుందాం అనుకుంటాడో వాళ్ళంతా సద్విజులే. వాళ్ళందరికీ శ్రేయస్సునిచ్చేది ఈ భాగవతము అన్న అర్థంతో అద్భుతమైన పద్యాన్ని మనకు అందజేశారు. ఇది కంపల్సరీ ప్రతివారు కంఠస్థం చేయాల్సిన పద్యం. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులత శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వలంబునే వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై. వ్యాసుడు మనము వింటున్నా చదువుతున్నటువంటి ఈ సాహిత్యమంతా వ్యాసోచిష్టమే అని చెబుతారు. శంకర సాక్షాత్ శంకరులు ఆదిశంకరులైతే శంకరో శంకరాచార్య కేశవో బాదరాయణ అన్నది మన నమ్మకం. సూత్ర భాష్య కృతం వందే. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి అద్భుతమైన సాహిత్యము, పురాణ విజ్ఞానము, వేదములు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ మనకు అందించింది ఎవరు? వ్యాస భగవానుడు. మరి వ్యాసుడు రచించిన అద్భుతమైన ఆ సూత్రాలకు భాష్యం రాసింది ఎవరు? భగవద్గీతకు భాష్యం రాసింది ఎవరు? విష్ణు సహస్రనామానికి భాష్యం రాసింది ఎవరు? ఉపనిషత్తులకు భాష్యం రాసింది ఎవరు? ఆదిశంకరులు కాదా? కాబట్టి ధర్మ మార్గాన్ని విడిచి సంచరిస్తున్నటువంటి ప్రజలందరికీ మార్గదర్శకం చేయటం కోసము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వ్యాసుడుగా జన్మిస్తే వ్యాసుడు అందించిన వాంగ్మయానికి భాష్యాన్ని చేస్తూ ఇంకా అర్థమయ్యే విధంగా మనకు ప్రేరణ కలిగించి గ్రంథస్థం చేసి మరి
మనకు బోధ అయ్యేలాగా తెలియచేసిన వారు ఆదిశంకరులు. అందుకే మనం ఏం చెయ్యాలి అంటే, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. పరంపరానుగతంగా వస్తున్న ఈ విజ్ఞానాన్ని మనం అభ్యాసం చేసి మన ముందు తరాల వాళ్లకు అందించే ప్రయత్నం చేయాలి. మరి మనకు బాగా వస్తే కదా వాళ్లకు చెప్పేది. అందుకే వ్యాసుడు ఏ అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మనకు అందజేశాడో దాన్ని పద్యం రూపంలో, శ్లోకం రూపంలో కంఠస్థం చేస్తూ మనం ఆనందిస్తూ నలుగురికి ఆ ఆనందాన్ని అందించే ప్రయత్నం చేయాలి. ఆయన వేదాలను అనంతాహై వేదాహ అంటారు. అనంతమైనటువంటి ఆ వేద వాంగ్మయాన్ని న్యాసం చేశాడు. అంటే అద్భుతంగా విభజించి మరి మనకు అందజేశాడు. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొనే సామంబు జైవిని చదువుచుండే యజువు వైశంపానాఖ్యుండు గైకొనే తుదిన ధర్వంబు సుమంతుడు పఠించే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే తమ తమ వేదమా తపసులు భాగించి శిష్య సంఘంబులకు చెప్పిరంతా శిష్యులెల్లను ఆత్మీయ శిష్యజనులకంత బహుమార్గముల చెప్పి అనుమతింప పెక్కు శాఖలు గలిగి పృథివిలోన నిగమ ముప్పారె భూసుర నివహమందు. ఎంత కష్టపడి శిష్యులందరినీ పిలిచి పైలుడికి ఋగ్వేద పఠనాన్ని అందజేశాడు. సామవేదాన్ని జైమిని అభ్యాసం చేశాడు. వైశంపాఖ్యానకుడు వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేశాడు. సుమంతుడు అథర్వణ వేదాన్ని నేర్చుకున్నాడు. అఖిల పురాణాలను సూతుడు చెప్తున్నాడు ఈ పద్యం కాబట్టి నా తండ్రి రోమహర్షణుడు అన్నాడు. రోమహర్షణుడు అధ్యయనం చేశారు. ఆ నేర్చుకున్న శిష్యులంతా ఏం చేశారు? దాన్ని వాళ్ళ వేద శాఖలను తమ తమ వేదమా తపస్సులు భాగించి శిష్య సంకంబులకు చెప్పిరంతరా వాళ్ళ శిష్యులకు చెప్పారు. ఆ శిష్యులు ఏం చేశారు? శిష్యులెల్లను ఆత్మీయ శిష్యజనుల కంత బహుమార్గముల చెప్పి అనుమతింప వాళ్ళు వాళ్ళ శిష్యులకు చెప్పారు. ఇలా ప్రతివాడు వాడి శిష్యుడికి చెబుతూ దీనిని కాపాడుతూ వచ్చారు. అలా కాపాడబడిందే ఈ సాహిత్యం అండి. లేకపోతే భారతీయ జీవనము ఎన్ని సంవత్సరాలు దాస్య శృంఖలాలలో ఉంది. మొదట మొఘలాయులు మన మీద దాండ ఎత్తిచ్చేసి మన దేవాలయాలను ధ్వంసం చేసి విగ్రహాలను నాశనం చేసి అందరినీ వాళ్ళ మతంలోకి మార్చాలని చాలా ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఆంగ్లేయులు వచ్చి అమాయకమైనటువంటి భారతీయుల హృదయాలలో విషబీజాలు నాటి వాళ్లకు లోభం పెట్టి లోభం చూపించి వాళ్ళను మతం మార్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికీ మనము మన పరంపరను మరచిపోకుండా మన దేవతామూర్తులను ఆరాధిస్తూ ముందరికి సాగుతున్నామంటే కారణము పుస్తకాలలో ఉన్న విజ్ఞానాన్ని మనం ఆశ్రయించలేదు, మస్తకాలలో ఉన్న విజ్ఞానాన్ని ఆశ్రయించాము. అందుకే ప్రతి గురువు శిష్యుడికి ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని అందించడం తన కర్తవ్యంగా భావించాడు. ఏమీ ఆశించకుండా వారు కందమూలాలు తింటూ ఆశ్రమ జీవనాన్ని గడుపుతూ అందరికీ ఇది ఆనందాన్ని కలుగజేయాలన్న ఉద్దేశంతో కాపీరైట్ చట్టం లేదు, యు హ్యావ్ రైట్ టు కాపీ, ప్రతివాడు దీన్ని నేర్చుకోవాలన్న సంకల్పంతో అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందజేశారు. మరి మన బాధ్యత ఏమిటి? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అంటాడు 4వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో. ఓ అర్జున, ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని, గీతా విజ్ఞానాన్ని నేను మొదట సూర్యుడికి చెప్తే సూర్యుడు తన కొడుకైనటువంటి మనువు తన కొడుకు అయిన ఇక్ష్వాకుడు తన కొడుకైనటువంటి వాళ్ళందరికీ చెబుతూ వచ్చాడు. ఇలా సాగిందయ్యా ఈ విజ్ఞానం యొక్క పరంపర. ఏమండి, మీరు భాగవతం గురించి చెప్తూ భగవద్గీతలోకి వెళ్ళారేంటి అని మీకు సందేహం వస్తుంది. భాగవతము దృష్టాంతము, భగవద్గీత సిద్ధాంతము. భగవద్గీత కృష్ణుడు చెప్పిన మాట, భాగవతము కృష్ణుడే భాగవతం. కాబట్టి
కృష్ణుణ్ణి తెలుసుకుంటూ లలిత స్కంధము కృష్ణమూలము, కృష్ణ స్వరూపాన్ని ఆరాధిస్తూ కృష్ణ తత్వాన్ని తెలుసుకోవాలంటే కృష్ణుడు చెప్పిన మాటలు భగవద్గీతలో ఏం చెప్పాడో అది తెలుసుకుందాం. తెలుసుకుని ఆగవద్దు. ఈ పరంపరను కొనసాగిస్తూ అందరికీ దీన్ని నేర్పే ప్రయత్నం చేద్దాం. ఈనాడు సమాజంలో కనబడుతున్న అనేక దురాచారాలకు, దుష్ప్రవర్తనలకు, రోగాలకు, బాధలకు, ఆధలకు పరిష్కారం భాగవతం. అందుకే సద్విజ శ్రేయమై అందరికీ శ్రేయస్సును కూర్చే విధంగా ఈ భాగవతాన్ని రచన చేశాడయ్యా వ్యాసుడు అని చెప్పటం కోసం లలిత స్కంధము కృష్ణమూలము శుకాలపాభిరామంబు మంజులత శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వలంబునే వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వృద్విన్ సద్విజ శ్రేయమై. ఇలాంటి భాగవతాన్ని మనం నేర్చుకుంటూ మన కుటుంబంలో అందరికీ నేర్పే ప్రయత్నం చేద్దాం. ఇవాటి నుంచి ప్రతి పద్యాన్ని మేము డిజిటైజ్ చేసి, అంటే షూట్ చేసి నెట్లో పెడుతూ ఉన్నాం. అందుకే మీ అందరికీ జీవి రామకృష్ణమూర్తి ప్రవచనాలు, రామకృష్ణవాణి అన్నటువంటి ఛానల్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు దొరుకుతుంది. ఈ అనౌన్స్మెంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిందంతా మళ్ళీ మీకు వినేటువంటి అవకాశం దొరుకుతుంది. మీకోసం దీన్ని డిజిటైజ్ చేసి పెట్టడానికి చాలా మంది వెనకాల చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉండి మరి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ శ్రమ ఏ విధంగానైతే తమ వేదమా తపస్సులు భాగించి శిష్య సంఘములకు చెప్పిరంత వాళ్ళు నేర్చుకుంది నలుగురికి తెలియాలన్నటువంటి ఆలోచనతో, నిస్వార్థ బుద్ధితో ఋషులు తపస్సు చేసి మరీ తాము సాధించిన విజ్ఞానాన్ని ప్రజలకు అందజేసే ప్రయత్నం చేశారో, అదేవిధంగా అందరూ దీన్ని నేర్చుకోవాలన్న తాపత్రయంతో మనమంతా అద్భుతమైన ఈ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కనుక మీ ప్రయత్నంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ పద్యాన్ని పంపించండి, వినమనండి. ఇదే కాదు, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు. కొంతమంది ఏమంటే మా పిల్లకి పెళ్లి కావట్లేదు, ఏదైనా మంత్రం చెప్పండి, ఏదైనా పద్యం చెప్పండి, ఏదైనా వృత్తాంతం చెప్పండి. ఏమంటే మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, ఏమంటే నాకు మగపిల్లవాడు కావాలి, ఏమంటే నాకు ఆడపిల్ల కావాలి, ఏమండి ఇలా ఎంతో మంది వాళ్ళ కోరికలతో ఉన్నారు. భారతీయ జీవన విధానము ఇహాన్ని పరాన్ని రెండింటినీ అందించే అద్భుతమైన విజ్ఞానం. అందుకే మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాన్ని ఈ అద్భుతమైన విజ్ఞానం ద్వారా అందుకోవాలన్న సత్సంకల్పంతో భాగవతంలోని పద్యాలు, శ్లోకాలు, ఘట్టాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీకు అందజేసే ప్రయత్నం చేస్తూ ప్రతి మంగళవారం విష్ణు సహస్రనామంలోని ఒక నామానికి కథతో సహా వ్యాఖ్యానం చేసి సుందరకాండలోని శ్లోకాలకు అద్భుతమైనటువంటి అర్థాన్ని అందరం కలిసి చర్చించుకుంటూ దాన్ని కూడా ఈ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. పర్వదినాలలో వచ్చేటువంటి సంశయాలను, చేయాల్సిన విధి విధానాలను మీకు తెలియజేయాలన్న సంకల్పంతో ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాం. కనుక మీరంతా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములై మీరు నేర్చుకుంటూ నలుగురికి నేర్పుతూ ఈ ఛానల్ ద్వారా ఈ విజ్ఞానాన్ని అందరికీ వ్యాప్తి చెయ్యాలి అన్న సంకల్పంతో ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే గురుదక్షిణ ఏమిటంటే మొట్టమొదటి ఇది నేర్చుకోవటం, తర్వాత ఇంకొకరికి దీన్ని చెప్పటం. మొట్టమొదట మీ భార్యకు, మీ భర్తకు, మీ పిల్లలకు, మీ బంధువులకు, మీ పని మనిషితో సహా అందరికీ వీటిని నేర్పే ప్రయత్నం చేయండి. అందరూ భాగవత పద్యాలు పాడుతూ ఉన్నటువంటి సమాజంలో భవ్యమైన జీవితం అందరికీ దక్కుతుంది. మీకు కృతయుగంలో అందరూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. కాబట్టి అప్పుడు ఏ శాస్త్రము, ఏ ఆఖ్యానము, ఏ ఉపదేశము అంతగా అవసరం లేకపోయింది. ఆ తర్వాత త్రేతాయుగంలో ధర్మానికి అధర్మానికి మధ్య 100 యోజనాల దూరం ఉంది. ఎందుకంటే 100 యోజనాల తరువాత లంక ఉంది, 100 యోజనాలకు ఇటువైపు అయోధ్య ఉంది. ఎదుటివాడి భార్యను అపహరించుకుపోయి మరీ ఆనందాన్ని అనుభవించాలన్న దుర్మార్గమైన ఆలోచన
ప్రజాజీవనానికి 100 యోజనాల దూరంలో ఉన్నది. అందుకే ధర్మానికి అధర్మానికి మధ్య దూరం అప్పుడు 100 యోజనాలు ఉన్నది. ఆ తరువాత ద్వాపర యుగానికి వచ్చేసరికి అది ఒక ఇంట్లోకి వచ్చింది. అన్నదమ్ములే రాజ్యం కోసం కొట్టుకు తెచ్చారు. ఇక కలియుగంలో అది ఒక ఒంట్లోకి వచ్చింది. మనలోని మంచి ఆలోచనలు, మనలోని దుర్మార్గమైన ఆలోచనలు కలుగుతూ నిత్యము కురుక్షేత్ర సంగ్రామం మనలో జరుగుతూ ఉన్నది. కనుక భయంకరమైనటువంటి ఈ ఆలోచన స్రవంతిని అద్భుతంగా మార్చుకుంటూ అందరూ ఆనందంగా జీవితాన్ని గడపాలన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే మీ వంతు కర్తవ్యంగా, మీ వంతు బాధ్యతగా ఈ పద్యాన్ని నేర్చుకుంటూ నలుగురికి నేర్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ని అందరికీ దగ్గరికి తీసుకువెళ్ళి అందరికీ ఈ విజ్ఞానాన్ని అందిస్తారని అనుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం తత్సత్.